నమస్తే. రాష్ట్రమంతా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మోండా మార్కెట్‌లో ఇష్యూ జరిగిందో అక్కడ మార్వాడి సామాజిక వర్గం, అలాగే ఏదైతే బహుజన సామాజిక వర్గం అంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన సాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంప్రమైజర్ మాట్లాడుకొని ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఇదంతా కూడా మార్వాడి గో బ్యాక్ అనే అంశం సైలెంట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే, సో ఇప్పుడు రీసెంట్‌గా ఎల్బీ నగర్‌లో విశ్వకర్మలందరూ కూడా మార్వాడి గో బ్యాక్, వాళ్ళు మా కుల వృత్తిని అంతా కూడా నాశనం పట్టిస్తుర్రు అని చెప్పి వాళ్ళు భిక్షాటన చేస్తున్న పరిస్థితి. అంటే ఒకవైపు సైలెంట్ అనుకున్నప్పటికీ కూడా స్వచ్ఛందంగా విలేజ్‌లలో కావచ్చు, జిల్లాలలో, మండలాల్లో అక్కడక్కడ కంప్లీట్‌గా వాళ్ళు బయట వస్తున్న పరిస్థితి. సో మాట్లాడడం అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది చెప్పి వీటన్నిటిపైన ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు సో రామ్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, ఇట్లా కూడా అంటే మార్వాడి గో బ్యాక్ అనే అంశం ఎప్పటి నుంచి గత 10 రోజుల నుంచి బాగా నడుస్తుంది. ఫస్ట్ ఏమంటారు అన్న? ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి మీద పలుసార్లు దాడులు జరుగుతూ ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఎన్నోసార్లు దాడులు జరిగింది. అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశం మీద దాడి ఎట్లా జరిగిందో అనేక సార్లు తెలంగాణ మీద, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ సార్లు దాడి జరిగింది. సో అంటే సంస్కృతి పైన, మన సంపద మీద దాడి జరిగిందనే దాంట్లో ఖచ్చితంగా తెలంగాణ వాదిగా ఖచ్చితంగా మనం బాధపడాల్సిన అంశం. ఎందుకంటే ఒకానొక స్థాయిలో మన వంటలు, పిండి వంటలని దెబ్బతీసినాయి కొన్ని రాష్ట్రాలు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ గుడ్ మూవ్మెంట్ వచ్చింది. ఇదేమో మార్వాడి గో బ్యాక్ అనే మూవ్మెంట్, ఇది కొత్తదేం కాదు తెలంగాణ రాష్ట్రంలో. ఎప్పుడైతే మన మనుగడకు ప్రమాదం అని ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు ఓ రెవల్యూషన్ మైండ్ సెట్ తోటి ఉండే ప్రజలు తెలంగాణలో ఎప్పుడు కూడా ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఒక స్థాయి వరకు దాన్ని భరిస్తారు. ఆ స్థాయి దాటిందంటే బ్లాస్ట్ అయ్యేదంటూ తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో మొదటి స్థానంలో ఉంటుంది. సో మంచికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ, ఎట్ ద సేమ్ టైం చెడుకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ. ఎందుకంటే రెవల్యూషన్ మైండ్ సెట్, ఇక్కడ ఉన్న నీరు, వాతావరణం ఏదైతే ఉందో మన బాడీలో ఇన్బిల్డ్ అయింది రెవల్యూషన్. ఎంతో మందితో మనం పోరాడినాం, నిజాంతో పోరాడినాము, బ్రిటిష్తో పోరాడినాం. అంటే నిరంతరం మనము తెలంగాణ సంస్కృతి మీద దాడి మీద మనం ఎప్పుడు రక్షణలో భాగంగా మనం పోరాటంలోనే ఉన్నాం. కాబట్టి ఆత్మగౌరవం మీద దాడి జరిగినప్పుడల్లా తెలంగాణ యోధులు ఖచ్చితంగా పోరాడతారు. మేధావులు, విద్యావంతులు ఖచ్చితంగా దీని మీద చైతన్యం చేసే క్రమంలో ముందంచెలో తెలంగాణ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంఘటన. ఆ సంఘటనలో ముఖ్యంగా ఏదైతే దళితుడు అనే సోదరుడు, మరో సోదరుడు యాదవ్, వాళ్ళ మీద వాడిన పదజాలం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది అహంకారానికి నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు తప్పు జరిగి ఉండొచ్చు, కానీ అది చర్చలో ఉండాలి, లేకపోతే తప్పు ఒప్పులు ఉంటాయి, లేకపోతే తప్పుగా మాట్లాడితే చట్టం ఉంది. ఎవరైతే ఈరోజు మనము ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్, మేము వచ్చినాం ఇక్కడ తుమ్కోనే వాళ్ళే బోల్నే వాళ్ళే అని ఆ జబర్దస్త్ అహంకార పదజాలం ఏదైతే మార్వాడీస్ లీడర్స్ మాట్లాడుతున్నారో ఖచ్చితంగా తెలంగాణ వాదిగా నేను ఖండిస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో ఉండే అన్ని వర్గాల వాళ్ళు ఏదైతే ఆర్థికంగా మనము రాజ్యాధికారం కావాలని కొన్ని వర్గాలు ఈ మధ్యలో పనిచేయడం పక్కన పెట్టి రాజ్యాధికారం వైపు పోవాలనే క్రమంలో చోటా మోటా లీడర్లంతా యంగ్స్టర్స్ ఒక వయసుని వృధా చేసుకొని పీజీలు చదువుకొని, అంటే వాళ్ళు వృత్తిలో నిమగ్నులై ప్యారలల్గా పొలిటికల్ ప్లాట్ఫామ్ నడపాల్సిన మేధావులంతా ఏం చేస్తున్నారంటే యుక్త వయసులో ఉన్న సమయాన్ని అంతా వృధా చేసి రాజ్యాధికారం వైపు పోయే క్రమంలో పనులు చేసేవాళ్ళు లేరు. ఈరోజు దీన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తే మాత్రం ఇవాళ హైదరాబాద్ని మినీ భారత్గా మనం పిలువబడుతున్నాం. సో మల్కాజ్గిరి లాంటి పార్లమెంట్ ఈరోజు 80% సెటిలర్స్, 80%లో 80%, 50 to 60% ఈరోజు మోస్ట్ ఆఫ్ 60% ఫ్రమ్ నార్త్ ఇండియా. అన్ని బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళు టీ స్టాల్ నడుపుతున్నారు. ఈ మార్వాడి వాళ్ళు ఏదైతే ఉందో కిరాణా షాప్ కాంచి గోల్డ్ షాప్ వరకు వీళ్ళే నడుపుతున్నారు. ఇవాళ యూపీ, బీహార్ వాళ్ళు వచ్చి ప్లంబర్ వర్క్ చేస్తున్నారు. అంటే అన్ని వర్గాల వరకు, ఒక మార్వాడీస్ ఒక్కలే లేరు ఇక్కడ. సో మరి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతా ఉంటే మనం అంతా ఏం చేస్తున్నాం? మనం రాజ్యాధికారం కావాలనే స్పృహ ఉండడం మంచిదే. ఎట్ ద సేమ్ టైం మన సమయాన్ని వృధా చేస్తున్న విషయాన్ని మన యువత గమనించాలి. ఎందుకంటే ప్రపంచ దేశంలో భారతదేశం 60% యువశక్తి కలిగిన దేశం. యువశక్తి కలిగిన దేశం ఆర్థికంగా బలపడాలంటే యువత వాళ్ళు పనిలోకి రావాలి. అంటే అది ఏదైనా వృత్తి కావచ్చు,
అంటే మేము పని చేయడానికి వస్తున్నాం కానీ మేము ఏదైనా సరే బిజినెస్ పెడతామంటే అక్కడ మార్వాడి వాళ్ళు వచ్చి డామినేట్ చేస్తారు, దానివల్ల చాలా లాస్ అవుతుంది, చాలా మా కుల వృత్తుల్లో కూడా వాళ్ళు ఎంటర్ అయిపోయారు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు చాలా. అంటే ఏదైతే సోకాల్డ్ ఇలా అర్బన్ నక్సలైట్లు అని మనం పిలువబడే కొంతమంది ఇంటెలెక్చువల్ పేరుతోటి కొంతమంది మనసులో విషబీజాలు వేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కుల వృత్తులు వద్దు మాకు, ఇంకా ఎన్ని రోజులు మేము చెప్పులు కొట్టుకోవాలి, ఎన్ని రోజులు పాలు అమ్ముకోవాలి, ఎన్ని రోజులు మేము కుండలు చేయాలా, ఎన్ని రోజులు మేము వడ్రంగిగా పనిచేయాలా, ఎన్ని రోజులు మేము చాకలివాడిగా పనిచేయాలని ఇదే చైతన్య వేదికల మీద ఈరోజు మాట్లాడే సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్, అదే కమ్యూనిస్టులు, సోకాల్డ్ అర్బన్ నక్సలైట్స్ మాట్లాడిన మనం చాలా సంఘటనలు చూసాం. అదే వ్యక్తులు ఈరోజు ఇలా మా కుల వృత్తుల మీద దాడి జరుగుతుందని మాట్లాడము, ముఖ్యంగా కంచవలే లాంటి ప్రొఫెసర్ గా చెప్పబడే మేధావి ఇలా కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లని మాట్లాడిన వ్యక్తి ఈరోజు అదే కోమటోళ్ళ పక్కన నిలబడ్డాడు. అంటే మీ ప్రయాణం ఎటువైపు పోతుంది, మీ ఆలోచనలు ఎటువైపు తీసుకుపోతున్నారు, అంటే మీరు స్మగ్లర్ల వైపు ఉంటున్నారా లేకపోతే వ్యాపారస్తుల వైపు? నేనేమంటాను, మార్వాడి వాళ్ళు కాదు, కోమటోళ్ళు కాదు, ఇక్కడ ఎవరైతే ఫేర్ అండ్ ట్రాన్స్పరెన్సీగా ట్రేడింగ్ చేసే ఎవరికైనా, యాజ్ యూ సెడ్, రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ 19 ఇచ్చిన హక్కులో భాగంగా ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు, యథేచ్ఛగా వాళ్ళు ఫేర్ అండ్ ట్రాన్స్పరెన్సీ వ్యాపారం చేయొచ్చు. రెండో విషయం, ఈరోజు కోమటోలు సామాజిక స్మగ్లర్లు అని 100 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని వారు బుక్ లో రాశారు. మరి ఈరోజు ఎట్ ద సేమ్ టైం మేము కూడా ఖండిస్తా ఉన్నాం. అంటే బిజినెస్ చేయాలి, కానీ ఆ బిజినెస్ లో గ్రే మార్కెట్ లో ఇవాళ తెలంగాణ 2వ స్థానంలో ఉంది దేశంలో. మనం చెప్పింది కాదు, చాలా ఇంటలెక్చువల్ సర్వేలో అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రికగ్నైజ్ ద తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ స్టేట్ ఇన్ ద ఫుడ్ అడల్టరేషన్. ఇవాళ బేగం బజార్ పోతే ఏ వస్తువు అయితే 100 రూపాయలకు ఏదైతే స్టాండర్డ్ ప్రైస్ ని కాకుండా లో ప్రైస్ కి ఇవాళ బేగం బజార్ లో దొరుకుతుందంటే కంపెనీ వాడికి లో ప్రైస్ అమ్ముతున్నాడా బేగం బజార్ ఒక్కడికే, లేదా బేగం బజార్ వాడు గ్రే మార్కెట్ చేస్తున్నాడా లేదా అనేది ప్రభుత్వాల దగ్గర డీటెయిల్ డేటా ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే 2018-19లో గవర్నమెంట్ తెలంగాణలో 2వ ఏర్పరిచిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ లో 2 సార్ల బేగం బజార్ లాంటి, మోండా మార్కెట్ లాంటి ఒక ప్లేస్ లో టాస్క్ ఫోర్స్ దాడి చేసినప్పుడు అక్షరాల 80% ప్రోడక్ట్స్ ఖచ్చితంగా ఈ గ్రే మార్కెట్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ అని తెలిసింది. అంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదు దీనిపైన అని చెప్పేసి అంటారు. తీసుకోలేదు, ఖచ్చితంగా తీసుకోలేదు. ఆ రోజు ఎట్లయితే డ్రగ్స్, గంజాయి అని కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చి దాన్ని మభ్యపెట్టినట్టే, అదే విధంగా తెలంగాణలో కూడా 2వసారి ఏదైతే టాస్క్ ఫోర్స్ చేసిన దాడుల్లో 80% కల్తీలు దొరికినాయని తెలిసిన నివేదిక ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకుంటే ఈ రోజు ఈ ఉద్యమం వచ్చేది కాదు. అదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు 1 సంవత్సరం ముందు 2022-23 మధ్య కాలంలో మరొకసారి దాడి చేశారు. అప్పుడు కూడా టూత్ పేస్ట్లు, అదే విధంగా మనం అన్ని ఛానల్లో చూసినాం, ఇవాళ అల్లము, వెల్లుల్లి, కారము, పసుపు, నిత్యావసర వస్తువులలో పూర్తిగా కల్తీ ఉందని వాళ్ళే కేర్ ఆఫ్ అడ్రస్ బేగం బజార్ అని చెప్పిన విషయాలు మనం అందరం చూస్తున్నాం. అంటే తెలంగాణ ప్రజలు కూడా ఇదే అంటారు, అంటే మీరు దందా చేసుకోరు కానీ 2 నంబర్ దందా చేయకూరి, దందా చేసుకోరు కానీ మా బిజినెస్ మా పొట్ట కొట్టుకోరు, దందా చేసుకోరు, ఇట్లా అన్ని కూడా ఇట్లా ఫ్రాడ్ దందాలు చేయొద్దు అని చెప్పేసి కూడా అంటారు. కానీ మార్వాడి సామాజిక లేదు, మేము ప్రతి ఒక్కటి ఫేర్ గా చేస్తున్నాం మేము బిజినెస్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకోకపోతే ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్. అయితే ఎవరైతే ఈరోజు ఈ హైదరాబాద్ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, మన రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా అతిథి దేవోభవ అని నినాదాన్ని ఖచ్చితంగా మనం తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. అతిథిలాగా మనం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని చూసుకుంటున్నాము, వాళ్ళతో మమేకమై పనిచేస్తా ఉన్నాం. ఎక్కడో కొంతమంది కొద్ది మంది మాత్రము ఈ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి అందుకే దీన్ని 2 రకాలుగా ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా ఇది ఒక వార్నింగ్ బెల్ ఫర్ ద మార్వాడీసే కావచ్చు, సావుకారులే కావచ్చు. మార్వాడీస్ ఒకరే కాదు, ఎవరైతే గ్రే మార్కెట్ లో దందా చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది వార్నింగ్ బెల్. ఇంతటితో మీరు చెక్ పెట్టకపోతే మాత్రం ఈ మూమెంట్ ని, తెలంగాణ మూమెంట్ ని కూడా ఎట్లయితే ఆపలేకపోయినారో, ఆనాటి కొంతమంది మేధావులు, తెలంగాణ దోసుకున్న యోధులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ మూమెంట్ ఆగలేదు అన్నది ఎంత వాస్తవమో, ఈ మార్వాడి మూమెంట్ కూడా ఆగకుండా పోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే
ఇక్కడ ప్రజలు ఎవరెవరు దీన్ని ఉద్యమాన్ని లేపుతారన్న ఆలోచనలో ఉన్నారు. ఇవాళ చూసినారా, ఒక్కరిద్దరు దాని మూమెంట్ టేకప్ చేస్తే కొన్ని వందల మంది, వేల మంది రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. సోషల్ మీడియాలో కామెంట్ చూస్తా ఉంటే ఖచ్చితంగా గ్రే మార్కెట్ కేర్ ఆఫ్ అడ్రస్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే దాని లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి తీసుకొని గ్రే మార్కెట్ కనుక చెక్ పెడితే కనుక అది ఖచ్చితంగా ఈ సమస్య ఇక్కడితో పోతుంది. లేదంటే ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ అనే మూవ్మెంట్ ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణ వాదులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మార్వాడీస్ వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తే ఒక్క 10% తీసి పక్కన పెడితే 80% మార్వాడీస్ ఇవాళ గ్రామీణ ప్రాంతం వరకు పాకినారు. ఈరోజు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు, నేను ఒక మండల కేంద్రం గురించి మాట్లాడతాను. మండల కేంద్రంలో కూడా ఇవాళ ఎలక్ట్రికల్ షాపు, హార్డ్వేర్ షాపులు, సిమెంట్ షాప్స్, కిరాణం, జనరల్ కిరాణం స్టోర్స్, అదే విధంగా మీరు చెప్పిన స్వీట్ షాప్స్, గోల్డ్ షాప్స్, అన్ని షాప్స్ మార్వాడీస్ ఉన్నాయి. వాళ్ళు 8 గంటలకు షాప్ ఓపెన్ చేయగలుగుతున్నారు. మనం 10 గంటలకు షాప్ ఓపెన్ చేస్తాం. ఇవాళ 9 గంటలకు ఇవాళ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక కాంట్రాక్టర్ రోడ్ మీదకి వచ్చి మెటీరియల్ కోసం బయటికి వెళ్తే 11 గంటల వరకు ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్య కాలంలో 2-3 గంటల సమయం కన్స్ట్రక్షన్ వేస్ట్ అయిపోతుంది, లేబర్ కాస్ట్ వేస్ట్ అయిపోతుంది. అదే 8 గంటలకు 9 గంటలకు షాప్ తీస్తారు కాబట్టి బై డిఫాల్ట్ గా అందరు ఏమనుకుంటున్నారు, మార్వాడి షాప్కి వెళ్ళండి, అది 8 గంటలకు ఓపెన్ ఉంటుందని మెటీరియల్ తీసుకొని సైట్ మీదకి వెళ్తున్నాయి. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అవన్నీ ప్రాక్టికల్ గా ఫాలో అవ్వకుండా ఇవాళ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడేటోడు ఒక్కడు కూడా 100 రూపాయలు బిజినెస్ చేసేటోడు లేడు. కేవలం పుస్తకాలు, ఇంటలెక్చువల్ ఇచ్చిన పుస్తకాలను పట్టుకొని విమర్శలకు గురి చేస్తున్నారు. ఒక్క 100 రూపాయలు పట్టుకుని రోడ్డు మీదకి పోయి వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం నొప్పేందో తెలుస్తుంది. అంటే ఇందులో తెలంగాణ ప్రజలు కూడా తప్పు ఉందంటారు, అంటే తెలంగాణ ప్రజలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారు. ప్రజలకు ఎవరు చౌక ధరలో ఇస్తారు, అందుబాటులో ఉంచుతారో వాళ్ళని ఖచ్చితంగా స్వాగతమే. అది మంచి చెడు తర్వాత క్రమం. అంటే వ్యాపారస్తులని మనము అలర్ట్ చేయాల్సిన అవసరం. ఖచ్చితంగా మన ఈ పోటీ ప్రపంచంలో వ్యాపారంలో మనం ముందుకు రావాలంటే ఎక్కడో రాష్ట్రాల నుంచి వచ్చి పొద్దున 8 గంటలకు స్నానం చేసి పూజ చేసి వాళ్ళు షాప్స్ ఓపెన్ చేస్తా ఉంటే మనం ఏం చేస్తున్నాం 11-12 గంటలకు. మార్వాడి అతను అన్నాడు మీకు దందా చేయడం చేత కాదని. దందా చేసి చూపిద్దాం, మనకు ఎందుకు కాదో చూద్దాం. మేధావులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఎకనామిక్ సబ్జెక్ట్ చదివినాం, BBA బిజినెస్ అనలిటిక్స్ అని ఇలాంటి సబ్జెక్ట్ చదువుతున్నాం. కానీ ప్రాక్టికల్ గా ఎందుకు మనం దాన్ని ఎగ్జిక్యూషన్ లోకి తీసుకురాలేకపోతున్నాం? పుస్తకాలు చదివింది ప్రాక్టికల్ గా పాసిబుల్ కావాలి అన్నప్పుడు మనం ఎగ్జిక్యూషన్ లోకి రావాలి కదా. ఎదుటివాడిని విమర్శించే ముందు మనం ఎంత వేగంగా మనం వ్యాపారం చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. ఎదుటివాడిని విమర్శించే ముందు మనం ఖచ్చితంగా క్వాలిటీ అండ్ స్టేబుల్ గా మనం మార్కెటింగ్ చేస్తున్నప్పుడు మన మార్కెట్ లో వాళ్ళ గ్రే మార్కెట్ ఖచ్చితంగా అడ్డుకుందాం. అది ఎవరైనా కావచ్చు, ఇలా మార్వాడి కావచ్చు, రేపు రాజస్థాన్ కావచ్చు, ఇంకా లేకపోతే మన దొంగలు కూడా కావచ్చు. ఇంటి దొంగలనైనా ఖచ్చితంగా మనం ఆపగలిగితే హైదరాబాద్కు ఒక ల్యాండ్ మార్క్ వస్తుంది. క్వాలిటీలో కానీ, లేకపోతే క్వాంటిటీలో కానీ, లేకపోతే డెవలప్మెంట్ లో కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అందరము భాగస్వామ్యులమే. కాబట్టి ఈ తెలంగాణకు చెడు పేరు రావడానికి ఎవరు పాల్పడ్డా వాళ్ళని ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గో బ్యాక్ మార్వాడి అనే మూమెంట్ నా దృష్టిలో అది తప్పు. ఎందుకంటే వ్యాపారం చేయాలనే దృక్పథం ఎవరికున్నా ఖచ్చితంగా నాణ్యమైన వస్తువులను అమ్మాలి. అది మార్వాడి కావచ్చు, లేకపోతే సాహుకారులు కావచ్చు. అండ్ వాళ్ళు క్రమం తప్పకుండా షాప్స్ ఓపెన్ చేయడము, వాళ్ళ కమిట్మెంట్, ఆన్ టైం డెలివరీ, ఏదైనా ప్రోడక్ట్ తీసుకుని ఆన్ టైం డెలివరీ ఇస్తున్నారు. కన్స్ట్రక్షన్లో కానీ హోమ్ డెలివరీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే అంత స్టాండర్డ్గా వాళ్ళు మార్కెట్లో ఉండగలుగుతున్నారంటే ఎంతో కొంత 80% క్వాలిటీ వాళ్ళు ఉన్నారు. ఒక 20% చేసిన తప్పుదాన్ని పట్టుకొని మనం మార్వాడి గో బ్యాక్ అంటే మన డెవలప్మెంట్ను మనమే తొక్కిపెట్టినట్టు దాని వల్ల అవుతాం. కాబట్టి మన కన్ను మనమే పొడుచుకున్న వాళ్ళం. మనం వ్యాపారం చేయాలి, లేదా ఎదుటివాడిని చేయనియాలి. కాబట్టి మనం చెయ్యము, ఎదుటివాడి చెయ్యొద్దు అంటే మన ప్రాంతం అభివృద్ధి నోచుకోదనే నా వ్యక్తిగత అభిప్రాయం. సో విన్నారు కదా, ఈ విధంగా అంటే మనం ఫస్ట్ తెలంగాణ వాదులుగా, సో మనం తెలంగాణ, సో మనం కూడా ఇప్పుడు అంటే అట్లీస్ట్ ఇప్పటికైనా సరే వ్యాపారం వృత్తిలో మనం దిగుదామని దిగాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే మార్వాడి వాళ్ళు కూడా ఎవరైతే దందా చేసుకోవడానికి ప్రాబ్లం లేదు, కానీ దందా చేస్తూ సో అధికారం చలాయించిన, హుక్కుం చలాయించి అది కూడా కరెక్ట్ కాదని చెప్పి చెప్తారు. అండ్ నేను ఫైనల్గా సో ఎవరైనా సరే మార్వాడోళ్ళు ప్రాపర్గా 1-2-3 మార్వాడోళ్ళు తప్పు చేస్తే కంప్లీట్గా మార్వాడి గో బ్యాక్ అనడం కరెక్ట్ కాదు. ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని పట్టుకొస్తే బాగుంటుంది అని చెప్పి కూడా రాము యాదవ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ మా ఇంటికి ఫ్రమ్ హైదరాబాద్.